అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో మాఘమాసం ఎప్పుడు ప్రారంభమైందో, ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుండి ఎప్పటి వరకో, అలాగే ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి, ఈ మాసం యొక్క విశిష్టత గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. అగము అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింపచేసేది అని అర్థమని పండితులు చెప్తున్నారు. ఈ 2025 సంవత్సరంలో మాఘమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘశుద్ధ పాడ్యమి తిథి 2025 సంవత్సరం జనవరి నెల 30వ తేదీ నుండి మాఘమాసం అనేది ప్రారంభమవుతుందండి. ఈ మాఘమాసం ముగింపు అనేది 2025 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం అమావాస్యతో ముగుస్తుంది. ఈ మాఘమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. 2025 జనవరి 30 ఈ రోజు నుండి మాఘగుప్త నవరాత్రులు ప్రారంభం. ఫిబ్రవరి 1 2025 ఈ రోజు వారం శనివారం అండి. ఈరోజు చతుర్థి వ్రతం, శ్రీ మార్కండేయ మహర్షి జయంతి, అలాగే గణేష్ జయంతి ఉందండి. ఫిబ్రవరి 3 ఈరోజు వారం సోమవారం. ఈరోజు సోమవార వ్రతం, అలాగే స్కంద షష్ఠి ఉందండి. ఈరోజు ప్రత్యేకత, ఈరోజు వసంత పంచమండి. దీన్నే శ్రీ పంచమని కూడా అంటారు. ఈరోజు ముఖ్యంగా సరస్వతి అమ్మవారిని పూజిస్తారండి. ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తే ఎంతో మంచిది. ఫిబ్రవరి 4 2025 ఈరోజు వారం మంగళవారం అండి. ఈరోజు విశేషంగా రథసప్తమి అండి. మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథి రోజు ఈ రథసప్తమిని జరుపుకుంటాము. ఈరోజు సూర్య భగవాను పూజిస్తామండి. ఫిబ్రవరి 5 2025 ఈరోజు వారం బుధవారం. ఈరోజు ముఖ్యంగా దుర్గాష్టమి వ్రతం అండి, అలాగే బుద్ధ అష్టమి. ఈరోజు ముఖ్యమైన పండుగ భీష్మాష్టమి అండి. ఈరోజు తిథి అష్టమి తిథిగా ఉంది. ఫిబ్రవరి 6 ఈరోజు వారం గురువారం అండి. ఈరోజు తిథి నవమి తిథి ఉంది. ఈరోజు విశేషంగా మధ్య నవమి, అలాగే ధనిష్ట కార్తె. ఫిబ్రవరి 8 2025 ఈరోజు వారం శనివారం అండి. ఈరోజు విశేషంగా జయ ఏకాదశి, అలాగే భీష్మ ఏకాదశి అండి. ఫిబ్రవరి 9 2025 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి ద్వాదశి తిథి అండి. ఈరోజు విశేషంగా భీష్మ ద్వాదశి, అలాగే వరాహ ద్వాదశి, అలాగే జయ ఏకాదశి పారణ ఉందండి. ఫిబ్రవరి 10 2025 ఈరోజు వారం సోమవారం. ఈరోజు ప్రదోష వ్రతం అండి. ఫిబ్రవరి 12 2025 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి పౌర్ణమి ఉందండి. ఈరోజు కుంభ సంక్రమణం, అలాగే మాఘ పూర్ణిమ. ఈరోజు విశేషంగా సింధు స్నానం, అలాగే శ్రీ సత్యనారాయణ పూజ, పౌర్ణమి వ్రతం, అలాగే వ్యాస పూర్ణిమ ఉందండి. ఫిబ్రవరి 16 2025 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు సంకటాలను తొలగించే ఆ సంకటమోచన యొక్క సంకటహార చతుర్థి, అలాగే ఈరోజు ద్విజప్రియ సంకటహార చతుర్థి చెబుతా అండి. ఫిబ్రవరి 23 2025 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు స్వామి దయానంద సరస్వతి జయంతి, అలాగే గోవిందమాంబ ఆరాధన అండి. ఈరోజు ఫిబ్రవరి 24 2025 ఈరోజు వారం సోమవారం. ఈరోజు విజయ ఏకాదశి తిథి. ఫిబ్రవరి 25 2025 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు విశేషంగా ప్రదోష వ్రతం. ఫిబ్రవరి 26 2025 ఈరోజు వారం బుధవారం. ఈరోజు విశేషంగా మహాశివరాత్రి పర్వదినం అండి, అలాగే మాస శివరాత్రి. ఈరోజు ఈశ్వర కళ్యాణం. ఈరోజు ప్రభుత్వ సెలవు దినం. ఫిబ్రవరి 27 2025 ఈరోజు వారం గురువారం. ఈరోజు అమావాస్య అండి. ఈరోజు అంతర్జాతీయ ధ్రువపు ఎలుగుబంటి దినోత్సవం. ఫిబ్రవరి 28 2025 ఈరోజు అమావాస్య ఉదయం 7:30 వరకు ఉందండి. తర్వాత పాడ్యమి తేదీ ప్రారంభమవుతుంది. ఈ రోజుతో మాఘమాసం అనేది పూర్తవుతుంది. తదుపరి ఫల్గుణ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే. మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి శుక్లపక్ష చవితి. దీనిని తిల చతుర్థి అంటారు. దీన్నే కుంద చతుర్థి అని కూడా అంటారు. నువ్వులను ఈరోజు తింటారు. నువ్వులతో లడ్లు చేసి ఈరోజు పంచి పెడతారండి. ఈ మాసంలో నువ్వులను దానం ఇవ్వడం విశేష ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంతే ఫ్రెండ్స్, మాఘమాసం యొక్క విశిష్టత, మాఘమాసంలో యొక్క ముఖ్యమైన పండుగల గురించి, వాటి విశిష్టత గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.